నల్గొండ జిల్లాలో కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కుటుంబ పాలనకు ముగింపు పలకాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని విమర్శించారు. నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నానని, ఇది తన జన్మభూమి కాబట్టి ఈ జిల్లాలో తొలి పర్యటన చేస్తున్నానని చెప్పారు. నల్గొండ జిల్లా ఉద్యమాల గడ్డ అని, అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారని, శ్రీనివాస్ మైసయ్య గౌడ్ వంటి వారు జాతీయవాదం కోసం ప్రాణత్యాగం చేశారని చెప్పారు. రాజకీయ చైతన్యానికి, ప్రజా ఉద్యమాలకు నాంది పలికిన నల్గొండ జిల్లాలో కుటుంబ పాలన సాగుతోందని, ఆ కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం చేతిలో బానిసగా ఉందని, ఆ పార్టీకి బానిసగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశానికి తెలంగాణ ముఖద్వారం అవుతుందని, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ చేస్తే పేద ప్రజలకు వాటి ప్రయోజనం దక్కదని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎవరికీ వర్తించవని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలా కాకుండా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలతో అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ హామీ అమలు కాలేదని, నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదని, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుందని, మిగిలిన దానిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనను చూశారని, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజన్ సర్కారుతో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుందని చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, చింత సాంబమూర్తి, బూర నర్సయ్య గౌడ్, శానంపూడి సైదిరెడ్డి, మాదగాని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, కంకనాల నివేదిత, పోతెపాక సాంబయ్య, పోతెపాక లింగస్వామి, గడ్డం వెంకట్రెడ్డి, కొండేటి సరిత, రావెళ్ల కాశమ్మ, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, గడ్డం మహేష్, మిరియాల వెంకటేశం, రావిరాల వెంకట్, బొజ్జ నాగరాజు, గుర్రం వెంకటేశ్వర్లు, కంకనాల నాగిరెడ్డి, వంగూరు రాఖీ, పిన్నింటి నరేందర్ రెడ్డి, దుబ్బాక సాయి, అక్కినపల్లి బలరాం, అనుముల దేవి, నేవర్స్ నీరజ, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మీ నాయకత్వంలో బలోపేతం చేస్తామని మాట ఇస్తున్నాం, మరింత తిప్పని మాట ఇస్తున్నాం. జాతీయ పార్టీ మీ శక్తి చైతన్య సామర్థ్యాలను గుర్తించి మీకు ఇచ్చిన బాధ్యతలను కర్తవ్య నిష్ఠతో నిరంతరం నిర్వర్తించాలని కోరుతూ, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు వాళ్ళ త్యాగాలకు దానం చేసినటువంటి గడ్డ. అటు ఏ చూరి శ్రీనివాస్ అయితే ఏది, ఇటు మైసయ్య గౌడ్ అయితే ఏది, అనేక మంది ఈ యొక్క గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసము, జాతీయవాదం కోసము వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి నల్గొండ. ఈ నల్గొండ జిల్లాలో ఉన్న యువకులకు ఈరోజు అడుగుతా ఉన్నాను, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు ఈరోజు నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ కుటుంబ పరిపాలన నల్గొండ జిల్లాలో అంతం కావాలి. ఈ నల్గొండ జిల్లాలో కుటుంబ పరిపాలన అంతం కావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో మనం ఉన్నాం. గతంలో మనం కర్ణాటకలో మనం ప్రభుత్వంలో ఉన్నాం, పాండిచేరిలో ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో దక్షిణ భారతానికి ముఖద్వారం అయ్యేది తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను.
ఈ రేషన్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదో మీరు ఇప్పటికే దళారులు తయారయ్యారు, ఈ దళారీ వ్యవస్థని ఖతం చేయండి. దళారీ చేతిలో రేషన్ కార్డు పంపిణీ మీరు పెడితే బీద వాళ్లకు రేషన్ కార్డు రాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇళ్ల పంపిణీ చేస్తా ఉన్నారు. ఇంద్రమ్మ పేరు మీద ఎవరికి ఇస్తున్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు, కానీ పేద ప్రజలకు ఇవ్వట్లేదు. మన భారతీయ జనతా పార్టీ రామచంద్ర నాయకత్వంలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తుందని చెప్పి నేను చాలా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు, మరి మన పంట పొలాలన్నీ కూడా ఈరోజు ఎండిపోతా ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క రైతుల సర్కార్, మరి రైతుల ఆలోచన, రైతుల గురించి ఆలోచించేది ఈరోజు భారతీయ జనతా పార్టీ అని చెప్పి మరి ఎక్కడ కూడా నాగార్జున సాగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, మరి ఒక మంచి కార్యకర్తని, ఒక మంచి మనిషిని ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఎక్కడికి పోయినా డాక్టర్లు, అడ్వకేట్ ఇప్పుడే పోయిస్తున్నాం మేము. అదే చాలా గొప్పగా లంచ్ టైం అయినా కూడా వందల సంఖ్యలో అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఆల్ వైట్ కాలర్ పీపుల్. అదే రకంగా గ్రామానికి కూడా ఇక బీజేపీకే బాకీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన వాళ్ళందరూ రాజకీయాలు సొంత కుటుంబాల కోసం, సొంత కోసం చేసింది. కానీ ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇందాక అన్న చెప్పిండు చాణక్యుడు వారసులు అని. నిజంగానే వందే భారతం వాడుకుంటా సమావేశాలు నిర్వహించే పార్టీ ఈ దేశంలో ఒకటి, అది భారతీయ జనతా పార్టీ. జనగణమన వాడే పార్టీ ఒకటే పార్టీ, భారతీయ జనతా పార్టీ. అంటే ఎంతసేపు మాట్లాడితే దేశం గురించి, మాట్లాడితే మన సంస్కృతి గురించి, మన వారసత్వం గురించి మాట్లాడే పార్టీ, మన దేశం ముందుకు పోవాలనే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేగాని మిగతా వాళ్ళలాగా నా కొడుకులు ఉండాలా, నా బామ్మర్దులు ఉండాలా, నా భార్య అధికారాలు ఉండాలనుకునే పార్టీ కాదు ఇది. అందుకే నిదర్శనమే ఈరోజు అన్న రామచంద్రరావు అన్నకి అధ్యక్షులుగా కట్టబెట్టడం.